ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నవాడు కదా. మనం అనేక సార్లు ఆయన చేయి విడిచి దూరంగా వెళ్ళిపోతాం, కానీ గాడ్ హ్యాస్ నెవర్ ఫర్సేకెన్ us. దేవుడు మనం విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కూడా నిన్ను ప్రేమించే నీ దేవుని దగ్గరికి నువ్వు రా. ఈరోజు నిశ్చయముగా లోకంలో అందరు నిన్ను తోసివేయచ్చు, అందరు నిన్ను విసర్జించవచ్చు, కానీ ఆయన నిన్నెన్నడూ తోసివేసే దేవుడు కాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఆయన తట్టు మనం చూద్దాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడి నన్ను బలపరచని నువ్వు అడిగినట్టయితే తప్పక దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మరి ఈ రాత్రి వేళ సమయంలో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ లింక్ని మీరు షేర్ చేయండి. తప్పక మీరు దీవించబడి అనేక మంది కూడా ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతున్నాను. లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ ఏ ప్రేయర్. ఒక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ థర్స్డే ఆన్లైన్ ప్రేయర్లో అయ్యా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు నీకు వందనాలు. మేమెక్కడో వారమే, కానీ నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేసి ఈ ఆన్లైన్ ప్రేయర్లో గ్యాదర్ చేసినందుకు నీకు వందనాలు అయ్యా. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ బిడ్డలు ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అవుతున్నారు. నా యేసు, నీ బిడ్డల పైన నీ కటాక్షము చూపించు లార్డ్. బీ దౌ మూవ్డ్ విత్ కంపాషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ లార్డ్. నీ బిడ్డల పైన నీ హస్తం పెట్టు నాయనా. ఈరోజు కూడా తండ్రి ఆన్లైన్ ప్రేయర్ ద్వారా మాతో మీరు మాట్లాడు. ఈ ప్రోగ్రాం అంతా చక్కగా నువ్వు జరిపించు నాయనా. ఎలాంటి పవర్ ఇష్యూసే, నెట్వర్క్ ఇష్యూసే, కానీ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం, లైటింగ్ ప్రాబ్లమ్స్ ఏది లేకుండా నాయన కెమెరా కూడా అన్నీ చక్కగా నడవడానికి నువ్వు సహాయం చేయండి నాయన. నీ బిడ్డలు కూడా తండ్రి ఎలాంటి కనెక్షన్ ఇష్యూస్ లేకుండా నాయన అన్నిట్లో నువ్వు తోడుగుండి నడిపించు. దేవా, నీకు స్తోత్రం. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా బ్రాడ్కాస్ట్ అవుతుంటుండగా నువ్వే దేవా దీన్ని ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాను. అనేక మంది దేవా దీని ద్వారా దీవించబడి నీ మహిమలోకి, నీ సర్వసత్యంలోకి నడిపించే గొప్ప కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈ సమయంలో తండ్రి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నువ్వు మా మధ్యలోకి రండి నాయన. ప్రతి బిడ్డని కూడా తాకు. మా బలహీనతలు క్షమించి నీ రక్తం చేత ప్రతి బిడ్డని మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయనైనా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం అందరికీ దయచేసి దేవా నీ ఆత్మ చేత నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఇందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూశాను, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఇందుకింత ప్రేమ.
నిశీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి ఏకాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ నిస్సారమైన నా జీవితములో నీ చూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి నిస్సారమైన నా జీవితములో నీ తూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు నాలో నిన్ను చూశాను నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ హల్లెలూయా
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరము కూడా ఈ సమయంలో దేవుని వాక్యం మన ముందుకు రాబోతుంది. లెట్ us లుక్ టు గాడ్. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడి యేసయ్యా. లార్డ్, స్పీక్ విత్ మీ. ఈరోజు నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి. బాధల్లో నెమ్మది కలిగించేది నీ మాటలే యేసయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించి నాతో మాట్లాడని. లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. మన కళ్ళు మూసుకుని విలాస్ గాడ్ దేవా, ఈరోజు నాతో మాట్లాడి నన్ను బలపరిచేయా. నీకు స్తోత్రం నాయనా. ఏ పరిస్థితిలో ఎలాంటి సిచ్యువేషన్లను వెళ్తున్నావో దేవుడు ఎరిగిన దేవుడు. ఈ రాత్రిని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదాయన. హీ లవ్స్ యూ సో మచ్. నేనెంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కృంగిపోవద్దు. ఈ రాత్రి వేళ సమయంలో ఈ రాత్రి నీతోనే మాట్లాడాలని ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రభా, ఈరోజు నన్ను దర్శించు నాయన. నా సమస్యలకు ఎలా పరిష్కారమో నాకు తెలియదయ్యా, కానీ దేవా నీ వైపే నేను చూస్తున్నానయ్యా. నువ్వే నా పక్షాన మేలు చేయి. నువ్వే నా పక్షాన సమస్తాన్ని చక్కగా మార్చి యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. లార్డ్ జీసస్, ఐ లుక్ టు యూ లార్డ్. ఈ రాత్రి నీ వైపు నేను చూస్తున్నాను యేసయ్యా. నా పక్షాన నువ్వే సమస్త కార్యాన్ని చక్కపరచని. అందరూ కళ్ళు మూసుకుని దేవుని వైపు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సభలో మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
దేవా, సజీవులే కదా నేను స్తుతిస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన, ఒక్క కుటుంబంగా నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నీ స్వరము వినాలని మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా, విరిగి నలిగిన హృదయముతో నీ పాద సన్నిధికి వచ్చారయ్యా. విసిగిపోయి వేసారిపోయి వారి గుండెలు పగిలిపోయి నాయన, వారి కుటుంబాల్లో అనేక పరిస్థితులు ఉండగా నాయన, లార్డ్ దే ఆర్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. లార్డ్, నిస్సహాయ స్థితిలో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చారయ్యా. కనికరముతో కదిలించబడు నా యేసయ్యా. ఒక్కొక్క బిడ్డ పైన నీ హస్తం పెట్టు నాయన. ఈ రాత్రి నువ్వు దర్శిస్తే వారి జీవితం, వారి బ్రతుకు మారిపోతుందయ్యా. నీకు స్తోత్రమయ్యా. వీరందరూ నిన్ను స్వీకరించడానికి వచ్చారయ్యా. దేవా, వారి హృదయాల్లో నీ మాటలు వినడానికి వారు వచ్చిన్నారయ్యా. ఈ రాత్రి నా ప్రభువా, ప్రతి బిడ్డలో నీ ఆత్మ కార్యాన్ని జరిపించిన ఆయన పరిశుద్ధాత్మదేవా, మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చి ఈ రాత్రి మా అందరితో నువ్వు మాట్లాడు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవనామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వారంలో మరి దేవుడు గుంటూరు ప్రాంతంలో ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో వీ వర్ సో బ్లెస్డ్. మరి ఆ ఫ్యామిలీకి కూడా వీ థ్యాంక్ దెమ్. మేమందరము వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దే వెల్కమ్డ్ us. మమ్మల్ని వారు గ్రీట్ చేసిన విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వుడ్ లైక్ టు ప్రే ఫర్ దట్ ఫ్యామిలీ. నందిగామలో కూడా ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి దేవుడు సహాయం చేసినందుకు కూడా దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇట్ వాస్ ద గాడ్స్ లీడ్. దేవుడు నడిపింపును బట్టి, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, డిస్టెన్స్ ఈజ్ నెవర్ ఏ బ్యారియర్. ఎంతో దూరంగా నువ్వు ఉన్నావని అనుకోవద్దు. ఈరోజు యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. నిశ్చయముగా నీ భారము, నీ ఆశ ఏంటిదో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై 2 కొరింథీలు 3వ అధ్యాయము, 2 Corinthians chapter 3, 2 కొరింథీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. యేసయ్యా, ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడి ఈరోజు మమ్మల్ని బలపరచు. పరిశుద్ధాత్మదేవ, నువ్వే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో చక్కని మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనని దర్శించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఇక్కడ చక్కని మాట మనం చదువుకుంటూ ఉన్నాము. ఏమంటున్నాడు చూడండి, 18వ వచనము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవ జీవితంలో దేవుడు మనని కదా ఒక్క మహిమ నుండి అధిక మహిమలోకి మార్చబడచబోచున్నాం మనము కదా. ముసుకులేని ముఖము వలె
మనమంట అద్దము వలె ప్రతిబింబిస్తూ ఆయన వెలుగుని, ఆయన మహిమను మనం ఏం చేయబోతున్నామంట, మహిమ నుండి అధిక మహిమగా మనం ఆయన పోలికగా మార్చబడే దినాలు అతి త్వరలోనే రాబోతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నుండి నిన్ను దేవుడు ఎలా చేయబోతున్నాడంటే ఆయన పోలికగా నిన్ను మార్చేసుకోవాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ హిస్ సేమ్ ఇమేజ్. ఇక్కడ ఏమంటారంటే, బట్ వీ ఆల్ విత్ ద ఓపెన్ ఫేస్ బిహోల్డింగ్ యాజ్ ఇన్ ఎ గ్లాస్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ వీ ఆర్ చేంజ్డ్ ఇన్ టు ద సేమ్ ఇమేజ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ ఈవెన్ యాజ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మనందరము కూడా ఏమవ్వబోతున్నామంట, ఆయన పోలికగా మార్చబడబోతున్నాం కదా. ఈరోజు నిన్ను యేసయ్యలాగా మార్చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఇంటూ హిస్ ఇమేజ్. ఆయన ఎలా కదా మహిమను ప్రతిబింబించాడో నీవు కూడా ఈ లోకానికి వెలుగుని, మహిమను ప్రతిబింబించేలాగా దేవుడంట నిన్ను ఆయన పోలికగా మార్చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, నువ్వు అసాధారణమైన వ్యక్తిగా యేసయ్యలాగా ఈ లోకంలో నువ్వు ఉండాలంటే, యేసయ్యలాగా ఈ లోకానికి ఆయన మహిమను, ఆయన వెలుగును నువ్వు కూడా ప్రతిబింబించాలి అనంటే, ఈ రాత్రి దేవుడు అంటాడు నీవంట ఆయన ఆత్మచేతనే ఆయన పోలికగా మనము మార్చబడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలిచింది ఈ లోకంలో ఏదో రోగాలు స్వస్థపరచడానికో, ఏదో నీకు ఉద్యోగం ఇవ్వడానికో, ఏదో నీ కుటుంబాన్ని బాగు చేయడానికో. దీస్ ఆల్ ఆర్ సెకండరీ థింగ్స్. ఇవన్నీ రెండోదిగా నీ జీవితంలో వస్తాయి. కానీ దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము, వాట్ ఈజ్ ద రియల్ పర్పస్ ఆఫ్ గాడ్, నీ పక్షాన దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే, నీవు ఆయన పోలికగా మార్చబడాలి. నీవు ఆయన వలె మహిమను ఈ లోకములో ప్రతిబింబించాలి. అందుకొరకు యేసే అంటాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కదా. ఈ దీపము కొంచెం కింద పెట్టడానికి కాదు, ఈరోజు నీ వెలుగుని లోకానికి నువ్వు ప్రకాశించాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అయ్యా నేను ఒక సామాన్యమైన క్రైస్తవునయ్యా, ఇప్పుడే యేసయ్య దగ్గరికి వచ్చానయ్యా, ఇప్పుడే దేవుని నమ్ముకుంటున్నాను కదా. చాలా మంచిది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి తెలుసా? నిన్ను దేవుడు ఆయన పోలికగా మార్చేయాలని ఆశపడుతున్నాడు. నీవు యేసయ్యలాగా నడవాలి, యేసయ్యలాగా కదా మాట్లాడాలి, యేసయ్యలాగా జీవించాలి, యేసయ్యలాగా మహిమలోకి నువ్వు చేర్చబడాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అందుకొరకే ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నీవు ఆయన పోలికగా మార్చబడబోతున్నావు. ఎలా అంటే, ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వేమవుతున్నావంటే ఆయన పోలికగా నువ్వు మార్చబడబోతున్నావు. ప్రియ సహోదరుడా, యేసయ్య ఈ లోకంలో కదా దేవుని ఆత్మ చేత ఎలా నడిపించబడ్డాడో దేవుడు నిన్ను కూడా నడిపించాలని ఆశపడుతున్నాడు కదా. ఆయన పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలే, కానీ హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్ ద హోల్ వరల్డ్. లోకమంతటిని ఆయన ప్రభావితం చేశాడు. ఈ రాత్రి నీవు కూడా యేసయ్యలాగా నడిపించబడాలంటే, నీవు కూడా ఆయన మహిమను ప్రతిబింబించాలంటే, ఆయన వెలుగుని లోకానికి నువ్వు ప్రతిబింబించాలి అనంటే, నీవు కూడా ఏం చేయాలంట? ఆయన ఆత్మచేత ఆయన పోలికగా నువ్వు మార్చబడాలి. యూ నీడ్ టు బి చేంజ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీలో ఎంతో మార్పు రావాలని మాట్లాడుతున్నాడు.
ఇదిగో ఈరోజు నీ పోలికలో ఉన్న నీవు దేవుని పోలికగా మార్చబడాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ జీవితము, నీ సమస్తము కూడా నువ్వు ఎలా అవ్వాలంట? దేవుని పోలికగా నువ్వు మార్చబడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా దేవుడు మనని ప్రేమించిన వాడు. గాడ్ లవ్డ్ us సో మచ్. ఎంతగానో మనని ప్రేమించాడు కదా. ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే మనము నశింపక నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆయన పోలికగా మార్చబడి ఒకరోజు కదా, ఆయన ప్రత్యక్షమైన దినమున మనం ఆయన పోలికగా మార్చబడి ఆయన ఉన్నట్లుగానే మనము కనబడుతూ ఆయన మహిమలోకి చేర్చబడాలని దేవుడు నిన్నెంతగానో కోరుకుంటున్నాడు. అందుకొరికే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో అదే చెప్తున్నాడు. నువ్వు ఆయన పోలికగా, ఆయన ఆత్మ చేత కదా నువ్వు మార్చబడబోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడేది ఏంటిదంటే, యూ నీడ్ టు బి లెడ్ బై ద సేమ్ స్పిరిట్. యేసయ్య ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడో దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా అదే ఆత్మ చేత నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకే అంటున్నాడు, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. చాలండి. ఈరోజు నీవు కూడా దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంట? ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు కదా. ఈ రాత్రి గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీవు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. యు నీడ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే నువ్వేమవుతావంట? దేవుని కుమారుడని పిలువబడబోతున్నావు. దేవుని యొక్క కుమార్తెవని నేను అనబడబోతున్నావు. ఎంత గొప్ప ఆధిక్యత! వాట్ ఏ ప్రివిలేజ్ God is giving to us. Kada you are going to be the son of God. You are going to be the daughter of God. దేవుని యొక్క కుమారుడు, కుమార్తెవని నువ్వు అనబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా క్రైస్తవుడివి అని లోకం పలకబోతుంది. ఎందుకంటే క్రీస్తుని నువ్వు లోకానికి ప్రతిబింబిస్తావు. ఈ రాత్రి దేవుడు నిన్ను అంటున్నాడు, నీవు కూడా ఆయన ఆత్మ చేత నడిపించబడాలి. ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నావో నీవు కూడా ఆయన పోలికగా నువ్వు మార్చబడబోతున్నావు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ స్వంత మనస్సుతో నడిపించబడుతున్నావు. నీ ఆలోచన చేతను నడిపించబడుతున్నావు. ఈరోజు నీకు కోరికని బట్టి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా ఆత్మ చేత నడిపిస్తాను నా కుమారుడా. యేసయ్యని లోకంలో ఏ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడో అదే ఆత్మ చేత నేను నిన్ను నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఆత్మ మోషేలో పనిచేసి నడిపించిందో అదే ఆత్మని నీలో ఉంచి నేను నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏ ఆత్మ యోసేపులో ఉండి యోసేపుకు జ్ఞానము బోధించి నడిపించిందో అదే ఆత్మని నీలో ఉంచి నేను నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ఏ ఆత్మతో దావీదుని దేవుడు నూనెతో అంటి అభిషేకించి పరిశుద్ధాత్మ చేత నడిపించాడో అదే ఆత్మ చేత దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా నడిపించాలనుకుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇట్ ఈస్ ద సేమ్ హోలీ స్పిరిట్. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నీలో ఉండి కార్యాన్ని నడిపించాలని ఆశపడుతుంది. నీలో ఉండి నిన్ను నడిపించాలని ఆశపడుతుంది. నీకు అనేక విషయాలు నీకు బోధించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు.
ఈ రాత్రి ప్రియ సహోదరుడా, దేవుడు ఈ రాత్రి నీతో అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన ఆత్మని నువ్వు కలిగి ఉన్నప్పుడే, ఆయన ఆత్మచేతను నడిపించబడినప్పుడే నీవు ఆయన పోలికగా నువ్వు మార్చబడబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఇన్ టు హిస్ ఇమేజ్ కదా. ఈ రాత్రి నేను ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను, నేనెందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, నేనెందుకు నడవలేకపోతున్నాను, నేనెందుకు యేసయ్య మహిమని లోకానికి ప్రతిబింబ చేయలేకపోతున్నాను, నేనెందుకు చేతగాని వాని వలె మిగిలిపోయాను, ఎందుకు చీకటి అంధకార శక్తుల చేత పీడించబడుతున్నాను, ఎందుకు శాపము నన్ను వెంటాడుతుంది, ఎందుకు ఈరోజు శత్రువు నన్ను అనగదొక్కేస్తున్నాడు. సహోదరుడా, నీవు కూడా ఈ రాత్రి ఆయన ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తె అయినట్టయితే కదా, నీ ముందు ఎవరు కూడా నిలబడచాలరు. నోబడీ విల్ బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ. ఈ రాత్రి అదే పరిశుద్ధాత్మ ఈరోజు ప్రతి వానిలో కదా పని చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి బిడ్డలో కూడా ఉండి కదా నడిపించాలని, ఆయన పోలికగా నిన్ను మార్చాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. గలతీలు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 16 to 18. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎలా నడవాలంట? ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయనిచ్చేంతురో వారిని చేయకుందురు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు ఆత్మచేత నడిపించబడాలి. యు నీడ్ టు వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఈ శరీరానికి కదా విరుద్ధంగా ఆత్మ కార్యాన్ని జరిపిస్తుంది, ఆత్మకి విరుద్ధంగా శరీరము కార్యము జరిపిస్తుంది. కనుక ఈ శరీరేచ్ఛలను ఒకవేళ నువ్వు జయించాలి అంటే, ఈ శరీర కోరికలను నువ్వు జయించాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. అందుకొరికే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరము. ద డే యు రిసీవ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకున్న దినమున అది మొట్టమొదటిగా నీలో ఏం చేస్తుందంటే ఇట్ ప్యూరిఫైస్ యూ, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అది ఎందుకంటే అది పరిశుద్ధమైన ఆత్మ, అది దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు అది నీలో కదా నీ శరీరానికి వ్యతిరేకముగా పనిచేస్తుంది. నీ శరీరేచ్ఛలను, నీ శరీర సమస్తానికి విరుద్ధంగా అతడు పనిచేస్తూ ఉన్నాడు కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. నీ జీవితాన్ని, నీ బ్రతుకును నిన్ను మార్చేయబోతున్నాడు. అందుకొరకే ఈ రాత్రి నువ్వేం చేయాలంట? పరిశుద్ధాత్మలోనూ నడిపించబడాలి. యు నీడ్ టు బీ వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన ఆత్మచేత నడిపించబడుతూ నువ్వు ముందుకు సాగాలని దేవుడు ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. 25వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయము. విల్ రీడ్ 25 verse 25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకవేళ నువ్వు ఆత్మను అనుసరించి జీవించినట్టయితే, ఆత్మను అనుసరించి నువ్వు నడిచినట్టయితే నీవు క్రమముగా నడుచుకుంటావు. నిన్ను ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ నిన్నేం చేస్తున్నాడంటే ఆయన పోలికగా నిన్ను మార్చేస్తాడు. హీఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ హిస్ ఇమేజ్. దేవుని యొక్క స్వరూపంలోకి నిన్ను మార్చేస్తాడు. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు మారిపోవడం కాదు, ఎవరో వచ్చి నీకేదో చేస్తే నువ్వు మారిపోవడం కాదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు
కార్యాన్ని ప్రారంభించినప్పుడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేసి నిన్ను నడిపించినప్పుడు కదా, యు ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్ డే బై డే. దినదినము నువ్వు ఏం చేస్తావంటే ఆయన పోలికగా నువ్వు మార్చబడిపోతావు. ఆయన ఆత్మలో నువ్వు లోబడి నువ్వు నడిచినట్టయితే నువ్వు క్రమముగా నడుచుకుంటావని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకొరకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్ములను నా పోలికగా మార్చే ఆ పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉండాలి. ఆత్మ చేతనే మీరు మార్చబడగలరు. నీ స్వశక్తి, నీ జ్ఞానము, నీ బలము, నీ ప్రయాసము నిన్ను మార్చలేదు. కానీ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. నిన్ను ఆయన పోలికగా మార్చేస్తుందని ఈ రాత్రి కదా పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 8, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. ఎప్పుడైతే నువ్వు ఆత్మని కలిగి ఉంటావో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత నడిపించబడుతున్నావో నీ మనస్సు ఆత్మ విషయములోనే ఉండబోతుంది. అది దేవుని ఆత్మ నిన్ను నడిపించే కార్యాల్లోనే నిన్ను తీసుకువెళ్తుంది ప్రియ సహోదరుడా. అందుకొరకే నీవు కూడా ఆయన ఆత్మ చేత నడిపించబడాలి. యు నీడ్ టు బి లెడ్ బై హిస్ హోలీ స్పిరిట్. తర్వాత చదువుదాం ఏమంటాడు 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసు నిన్ను ఏం చేస్తుందంట? నీకు జీవమును నీకు సమాధానముగా ఉండబోతుంది. ఒకవేళ దేవుని ఆత్మానుసారంగా నువ్వు నడిపించబడితే, దేవుని ఆత్మ చేత నువ్వు నడిచినట్టయితే ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్. జీవము నీకు సమాధానము నీకు కలిగిస్తుంది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఒకవేళ శరీరానుసారమైన మనసుతో ఈరోజు నువ్వు నడిపించబడినట్టయితే అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము దేవుని మాటకి లోబడదు. ఈరోజు దేవునికి చెప్పు, తండ్రి నేను కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. నేను కూడా నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలయ్యా. యేసయ్యలో ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో అదే ఆత్మ చేత దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నీవు కూడా ఆయన పోలికగా మార్చబడాలని దేవుడు నిన్ను దినదినము కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నట్టయితే ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు కదా, ఇఫ్ యు కమ్ యాజ్ అన్ ఎంప్టీ వెసల్ బిఫోర్ హిమ్, ఒక ఖాళీ పాత్రగా ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్టయితే దేవుడు అంట నిన్ను కూడా ఆయన ఆత్మచేత నింపి నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవును ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఆత్మానుసారమైన మనస్సు నువ్వు కలిగి నడవాలని దేవుడు చెప్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో నువ్వు కలిగి ఉండి నువ్వు నడిచినట్టయితే యు ఆర్ గోయింగ్ టు బి ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని సంబంధివై ఉండబోతున్నావు. 9వ వచనము, అదే అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో ఒకవేళ నిజముగా నివసించిన ఎడలా మీరు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంట? ఆత్మ స్వభావం కలిగిన వారై ఉంటారు. అక్కడ ఆగుదాము. ఏమంటున్నాడు? మీలో దేవుని ఆత్మ నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావము కలిగి ఉంటారు. శరీర స్వభావం నీలో ఉండదు. ఈరోజు ఆలోచన చేసుకో, ఎలాంటి స్వభావం నీలో ఉన్నది సహోదరుడా? ఎలాంటి స్వభావం నీలో ఉంది సహోదరి? బహు జాగ్రత్తగా గమనించు. దేవుని ఆత్మ నీలో నివసించినట్టయితే యు విల్ నెవర్ వాక్ ఆఫ్టర్ ద ఫ్లెష్. శరీరానుసారంగా నువ్వు నడవు, ఆత్మానుసారంగా నేను నడుస్తావు.
ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవా, నేను కూడా నీ ఆత్మ కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. నేను కూడా నీ ఆత్మ చేత నడిపించబడాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు అడిగినట్టయితే ఈ రాత్రి దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. తర్వాత చదవండి. శరీర స్వభావము కలవారు కారు. మరలా చదువుకుందాం. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను చూడండి, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తులో ఉన్న ఆత్మ ఈరోజు నీలో లేనట్టయితే ఆయన వాడు కాడు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ హిస్ పీపుల్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క జనాంగముగా, నువ్వు ఆయన వానిగా, ఆయన దానిగా నువ్వు ఉండాలి అనంటే నువ్వేం కలిగి ఉండాలంట? క్రీస్తు యొక్క ఆత్మ నీలో కలిగి ఉండాలి. ఎవడైనాను క్రీస్తు ఆత్మ కలిగి లేనట్టయితే వాడు ఆయన వాడు కాచాలడు. హీ కెనాట్ బీ హిస్ పీపుల్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీవు క్రీస్తు కలిగిన పరిశుద్ధాత్మని నువ్వు కూడా కలిగి నువ్వు నడిపించబడినట్టయితే నువ్వు ధన్యుడవు. నువ్వు ఆత్మానుసారంగా నడుస్తావు. అది నీకు జీవమును, నీకు సమాధానమును ఈ రాత్రిని కలిగిస్తుందని దేవుడు ఈరోజు మనతోటి సెలవిస్తున్నాడు. అందుకొరకే ఈ రాత్రి దేవుడు మనతోటి హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, నేను రక్షణ పొందానయ్యా, నేను నీటిలో బాప్టిజం పొందుకున్నానయ్యా, నేను దేవునిలో నడుస్తున్నానయ్యా. చాలా మంచిదే. బాప్టిజం ఇచ్చి యోహాను ఒక చక్కని మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మాథ్యూస్ చాప్టర్ 3 verse 11. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే అతడు శక్తివంతుడు. అతని చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్టిజం ఇచ్చును. ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను అంటాడు, ఆయన నాకన్నా గొప్పవాడయ్యా. నేను మీకు నీటిలో మారు మనసు నిమిత్తమై బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. అతడు మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజం ఇవ్వబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి ఇమ్మర్స్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ ఇన్ హిస్ ఫైర్. ఆయన పరిశుద్ధాత్మ. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి యేసయ్య నీతోటి మాట్లాడుతున్నాడు కదా. ఆయన నీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలో నువ్వు మునిగి తేలాలని ఆశపడుతున్నాడు. నీవు కూడా పరిశుద్ధాత్మలోను అగ్నిలో నువ్వు బాప్టిజము పొందాలి అని యేసయ్య చెప్తున్నాడు. అందుకొరకే అతని శిష్యులతో యేసయ్య ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 1, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఏమంటాడు? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అతని శిష్యులతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యేసయ్య చెప్తున్నాడు. చదువుకుందాం. ఆయన వారిని అంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరినీ కలుసుకొని మాట చెప్తున్నాడు. కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. నా వల్ల విన్నారు చూడండి, తండ్రి యొక్క వాగ్దానము. ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చెను, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజము పొందబోతున్నారు కదా. కొన్ని దినములోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందబోతున్నారు.
ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి దేవుని బిడ్డ అయిన నీవు కదా పరిశుద్ధాత్మలో బాప్టిసమును పొందవలసి ఉన్నది. ఇది స్వయాన యేసయ్య పలికిన మాటలు. ఇంగ్లీష్లో రెడ్ వర్డ్స్ తోటి రాస్తారు, ఎర్రని అక్షరాలతో రాస్తూ ఉంటారు. స్వయాన యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో అతి త్వరలోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్టిసము పొందబోతున్నారు. ద డే ఆఫ్ పెంతెకోస్తు దినమందు వారు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు కదా, వారు దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఇదే శిష్యులు ఈ లోకాన్ని ఏం చేశారు? తలక్రిందులుగా చేసేశారు. they made the world upside down because they've been led by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నడిపించబడుతూ ఇలాంటి కార్యాన్ని జరిపించారు. ఈ రాత్రి యేసయ్యలో ఉన్న అదే ఆత్మ కదా, ఆయన శిష్యులు కూడా అదే పరిశుద్ధాత్మలో బాప్టిసము పొందుకొని అదే ఆత్మ చేత నడిపించబడ్డారు. ఈ రాత్రి దేవుడు అంటాడు, మీరు కూడా ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారు ఆయన కుమారులను పడుదురు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు ఉండాలని యేసయ్య ఈరోజు మనతో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, జాన్ చాప్టర్ 14 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 16-17. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడడు, ఆయనను ఎరగడు, కనుక ఆయనను పొందనేరడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను కదా, మీతోనే, మీలో ఉండి, మీతో ఉండి మిమ్మల్ని నడిపించులాగున ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. హీ ఈజ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు నీతోనే ఉండి, ఎప్పుడు నీలోనే ఉండి, యేసయ్యలో ఉండి ఎలా నడిపించాడో నిన్ను కూడా అలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆయన పోలికగా మార్చేయడానికి దేవుడు నీకు ఇస్తున్నాడు సహోదరుడా. అందుకొరకే ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ శక్తితో నువ్వు అడుగు. యోహాను కదా 7వ అధ్యాయం 37 అంటున్నాడు, దప్పిక గొను వారులారా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళనిస్తాను కదా. అనగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ఆ నీళ్ళు కదా దేవుని ఆత్మకి సూచనగా కనబడుతున్నాయి. నీవు దప్పిక కలిగి ఉంటే, నువ్వు కూడా ఆ శక్తి కలిగి ఉంటే ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, దేవా నన్ను కూడా నీ ఆత్మ చేత నడిపించు నాయనా. యేసయ్యలో ఉన్న ఆత్మ ఈరోజు నాలో కూడా ఉండి నన్ను నడిపించాలని నేను ఆశపడుతున్నాను. తండ్రి నాకు ఇవ్వు, నన్ను నడిపించు అని నువ్వు అడిగినట్టయితే ఆయన మీతో ఉండి, మీలో ఉండి ఆయన కార్యసిద్ధిని చేయబోతున్నాడు. వాట్ ఈస్ దట్ హీఈస్ గోయింగ్ టు డూ? సమయం ఎక్కువ లేదు, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అదే 14వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఏం చేస్తాడు ఈ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు ఏం చేస్తాడంటే హీస్ గోయింగ్ టు టీచ్ యు ఆల్ థింగ్స్. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయను. హీస్ గోయింగ్ టు లీడ్ యు. నీకన్నీ బోధిస్తాడు.
నువ్వు నడవలసిన త్రోవ నీకు చూపిస్తాడు. ఎటు వెళ్ళకూడదో చెప్తాడు, ఎటు వెళ్ళాలో చెప్తాడు, ఏది చెయ్యకూడదో చెప్తాడు, ఏది చెయ్యాలనేది చెప్తాడు, ఏ నిర్ణయం తీసుకోవాలి ఏది తీసుకోవద్దో నీతో మాట్లాడబోతున్నాడు. మనుషుల నిర్ణయాలు, మనుషుల మార్గములు, మనుషుల ఆలోచన చెప్పు నడుస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు సహోదరుడా, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు సహోదరి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత నడిపించబడు. అతడు నీకు బోధిస్తాడు, అతడు నువ్వు నడవలసిన త్రోవని నీకు చూపిస్తాడు, అతడే నీకు సమస్తమును బోధించి నిన్ను నడిపించబోతున్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫ్రెండ్ టు యూ. నీకు స్నేహితుడుగా నేను అనుక్షణము ఆదరిస్తూ, నువ్వు ప్రార్థన చేయలేని సమయంలో నీలో ఉండి చెప్పనాశక్యమైన మూలుగులతో నీ పక్షాన తండ్రికి విజ్ఞాపన కూడా చేయబోతున్నాడు. అయ్యా, ఈ బిడ్డ బలహీనుడైపోయాడు, ఈ బిడ్డ బలహీనరాలు అయిపోయిందయ్యా, ఈ బిడ్డని విడిచిపెట్టొద్దయ్యా, ఈ బిడ్డని బలపరచయ్యా, ఈ బిడ్డని మరలా నిలబెట్టయ్యా కదా, నీ పక్షాన కదా. హీఈస్ గోయింగ్ టు ఇంటర్సీడ్ టు ద ఫాదర్. తండ్రికి చెప్పనాశక్యమైన మూలుగులతో విజ్ఞాపన చేయబోతున్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ డెస్టినేషన్ని మార్చివేయబోతున్నాడు అతడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆ తండ్రిని వేడుకుని నీతో ఉండాలని యేసయ్య చేసిన ప్రార్థన. ఈ రాత్రి నీవు ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని దేవుడు నిన్నెంతగానో కోరుకుంటున్నాడు. మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మనం వెళ్ళిన తప్పుడు మార్గాలు, మనం చేసిన తప్పుడు కార్యాలని బట్టి మన జీవితంలో అనుక్షణము శాపాన్ని వహిస్తూ అపజయాన్ని, ఓటమిని మనము ఇన్ని రోజులు ఎదుర్కొంటూ ఉన్నాము. కానీ ఇట్ షుడ్ బీ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈరోజు అది ముగించబడాలి. దేవా, ఈ రోజు నుంచి నీ ఆత్మచేత నన్ను నడిపించు అని నువ్వు దేవుణ్ణి అడిగినట్టయితే గాడ్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ. అది యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి నడిపించును. హీస్ గోయింగ్ టు లీడ్ యూ ఇన్ ఆల్ ట్రూత్. అపవాది నిన్ను దొడ్డిదారిలో తీసుకెళ్ళిపోతుంది. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మార్గాలు, తప్పుడు జీవితంలోకి నిన్ను తీసుకువెళ్ళిపోయి నిన్ను ఏం చేస్తుంది, నాశనం చేయాలని వాడు చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నిన్ను నడిపిస్తాడో అతను నిన్ను ఏం చేస్తాడంట, సర్వసత్యములోకి నిన్ను నడిపించబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు లీడ్ యూ ఇన్ ఆల్ ట్రూత్. యవన బిడ్డ, ఈరోజు గాడ్ వాంట్ టు లీడ్ యూ ఇన్ ఆల్ ట్రూత్. సర్వసత్యములో నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి యేసయ్యకు ఒకటే చెప్పయ్యా, నాలోకి రండి యేసయ్యా. తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపయ్యా, నన్ను కూడా నీ పరిశుద్ధాత్మ చేత నడిపించయ్యా, నాకు బోధించయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను నీ స్వరూపంలోకి మార్చేయ్యా. సహోదరుడా, ఈరోజు నువ్వు అడిగినట్టయితే దేవుడు నిన్ను అలాగున మార్చిపోతున్నాడు. దేవుడు నిన్ను అలాగున నడిపించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. 1 యోహాను 2వ అధ్యాయము 1 John chapter 2 verse 27. 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం. నేను ముగిచ్చేస్తున్నాను త్వరలోనే. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఒకవేళ మీలో ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నిలిచినట్టయితే ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన అభిషేకం ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. ఎప్పుడైతే ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటున్నావో ఇక నీకెవ్వరు బోధించనక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఆయన మెల్లని స్వరముతో నీకు బోధిస్తాడు,
మెల్లమెల్లగా ఆయన స్వరమును వినబోతున్నావు. మెల్లమెల్లగా ఆయన చూపించే ప్రత్యక్షతలను చూడబోతున్నావు. మెల్లమెల్లగా ఆయన నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చబడబోతున్నాడు. నువ్వు కూడా మెల్లమెల్లగా యేసయ్యలాగా మాట్లాడతావు, యేసయ్యలాగా ప్రవర్తిస్తావు, యేసయ్యలాగా పరిశుద్ధముగా జీవిస్తావు, యేసయ్యలాగా మహిమలోకి నువ్వు చేర్చబడబోతున్నావు. అందుకొరకే ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నీ తండ్రి అయిన దేవుణ్ణి అడుగు, దేవా నన్ను కూడా నీ పరిశుద్ధ ఆత్మ చేత నడిపించయ్యా, నన్ను కూడా నీ ఆత్మ చేత అభిషేకించయ్యా, నేను కూడా నీ ఆత్మ చేత నడిపించబడాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ రాత్రి నీవు కూడా అలాగున ఆయన స్వరూపంలోకి మార్చబడాలంటే, ఈ రాత్రి నీవు కూడా ఆయన పోలికగా మార్చబడాలంటే, ఈ రాత్రి నువ్వు కూడా యేసయ్యలాగా నడవాలంటే, ఏలియా ప్రవక్తలాగా బలముగా నువ్వు కూడా నిలబడాలి అనంటే, ఎలీషా ప్రవక్తలాగా బలమైన ఆత్మచేత 2 పాళ్ళ ఆత్మచేత నింపబడి నడవాలి అనంటే, ఎర్మియా వలె ఆయన అగ్ని లాంటి ఆత్మచేతను నడిపించబడాలంటే, ఈ రాత్రి నువ్వేం చేయాలంట? చూడండి, యోహాను సువార్త, లూకా సువార్త 11వ అధ్యాయము, లూక్ చాప్టర్ 11 వర్సెస్ 11 to 13. లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుకుందాం. లూక్ చాప్టర్ 11, లూకా 11వ అధ్యాయం ఫ్రమ్ వర్సెస్ 11 to 13. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనివ్వ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. యేసయ్య అసలు పరిశుద్ధాత్మని అడిగే ముందు కొన్ని చక్కని ఎగ్జాంపుల్స్ చెప్పాడు కదా. ఒకవేళ మీరే తండ్రి అనుకోండి, మీ పిల్లలు చేపను అడిగితే పామిస్తారా కదా? గుడ్డు కావాలి డాడీ అంటే తేలునిస్తారా? మీరు ఒకవేళ ఎంత చెడ్డోళ్ళైనా కానీ మీ పిల్లలకి యూ వాంట్ టు గివ్ గుడ్ గిఫ్ట్స్, మంచి ఈవుల్ని ఇవ్వాలని మీరు ఆశపడతారే, నీ పరలోకపు తండ్రిని నీవు పరిశుద్ధాత్మని ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే మరి నిశ్చయముగా నీకివ్వబోతున్నాడు. ష్యూర్లీ హీఈస్ గోయింగ్ టు గివ్ యూ మై డాటర్. నువ్వు అడిగితే నీకు ఇవ్వడానికి ఆయన సందేహించాడు. మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారే, ఈరోజు ఇలాంటి కదా గిఫ్ట్ నీ జీవితంలో ఎన్నడూ పొందలేని ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు నీకు ఇస్తానని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తావు? ఈ రాత్రి యేసయ్యను అడుగు, యేసయ్యా ఐ నీడ్ దట్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ వరము నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ చేత నేను నీలాగా మార్చబడాలి, నీలాగా నడవాలి, నీలాగా నడిపించబడాలయ్యా. నేను నిత్య మహిమలోకి రావాలని ఆశపడుతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే నిశ్చయముగా గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ హోలీ స్పిరిట్. ఆయన అభిషేకాన్ని నీకిచ్చి దావీదు తలని నూనెతో అంటిన దేవుడు ఈ రాత్రి నీ తలను కూడా నూనెతో అంటబోతున్నాడు. నీ గిన్నె నిండు పొర్లేలాగా నిన్ను అభిషేకిస్తానని రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి దేవుడిని అడుగుదాం. యు ఆస్క్ ఇట్. ఎన్నో అడుగుతానికి వచ్చావు, బట్ టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. నువ్వు అడిగినట్టయితే నీకు ఇవ్వబడునని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. లెట్ us క్లోజ్ our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఒక దినము ఆయన రాకడలో ఆయన వలె
నువ్వు మహిమ నుండి అధిక మహిమలోకి మార్పు చెంది ఆ మహిమను, ఆ వెలుగును ప్రతిబింబించే బిడ్డగా నిన్ను ఆయన పరిశుద్ధాత్మ చేత దేవుడు మార్పు చెందాలని, నిన్ను మార్చాలని ఈ రాత్రి ఆలోచన చేస్తున్నాడు. వుడ్ యు లైక్ టు లిసన్ టు గాడ్? ఈ రాత్రి దేవుని మాట వినడం నీకు ఇష్టమేనా? దేవా, నేను కూడా నీ ఆత్మ చేత నడిపించబడతానయ్యా. ఏ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో ఉండి నడిపించాడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడు మోషేలో ఉండి నడిపించాడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాలో ఉండి నడిపించాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడిని అడుగు, దేవా, నాకు నీ పరిశుద్ధాత్మ కావాలయ్యా. నేను నీ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజము పొందాలని ఆశపడుతున్నాను. నీ పరిశుద్ధాత్మ దేవుని చేత నేను బోధించబడాలని ఆశపడుతున్నాను. ఆత్మానుసారంగా నడవాలని ఆశపడుతున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. తండ్రి, నేను పాపినయ్యా, నీకు వ్యతిరేకంగా నడిచాను, నీకు విరుద్ధంగా నేను నడిచాను. దేవా, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ లార్డ్. నా బలహీనతలు, నా అపరాధాలు, నా దోషాన్ని క్షమించు నాయనా. నీ రక్తము చేత నన్ను కడుగు యేసయ్యా. నన్ను నీ ఆత్మ చేత నింపయ్యా. దేవా, నీకు స్తోత్రం. నీ తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే మరి నిత్యముగా నీకు ఇస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది కదయ్యా. ఈరోజు నాకు కావాలయ్యా. లార్డ్, ఐ నీడ్ యు లార్డ్. ఈరోజు నన్ను నేను ఖాళీ చేసుకుని నీ దగ్గరికి వస్తున్నాను. ఎంత దినాల్లో నేను సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరిస్తానంటాడు దేవుడు. యవనస్తుల మీద, యవరాండ్రుల మీద ఇదిగో నా ఆత్మని కుమ్మరిస్తానంటాడు. పనివారి మీద, పనిగత్తల మీద I'm going to pour out my Holy Spirit. Oh, Rihababa Shandala. ఈ రాత్రి నీ చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగు, దేవా, నన్ను కూడా నీ పరిశుద్ధాత్మ చేత నింపు. ఎంత దినాల్లో నీ ఆత్మ చేత నడిపించబడాలని నేను ఆశపడుతున్నాను. నీ పరిశుద్ధాత్మ చేత బోధించబడాలని నేను ఆశపడుతున్నాను. దేవా, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చేసేయి నాయన. ఆత్మానుసారముగా నడవాలని ఆశపడుతున్నాను. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించి జీవము, సమాధానమును కలిగి ఉండాలని ఆశపడుతున్నానయ్యా. దేవా, నీ రాకడలో ఈ మధ్యమైన శరీరము అమధ్యతగా మార్చబడడానికి అయ్యా, ఈ శరీరము దేవా మహిమగా మార్చబడి నీ సన్నిధిలోకి చేర్చబడడానికి నీ పరిశుద్ధాత్మ చేత నన్ను మార్చయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత దేవా నీ పోలికగా నన్ను మార్చుకోండి యేసయ్యా. దేవా, ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవా నాలోను ఉండి నాకు బోధించయ్యా, నన్ను నడిపించయ్యా. అయ్యా, ఆత్మానుసారంగా నడిచే కృపను నాకు దయచేయి అయ్యా. నాకు జ్ఞానమిచ్చి నన్ను నడిపించి యేసయ్యా. నీలాగున ఉండాలని, నీలాగున నడవాలని, నీలాగున జీవించాలని, నీ మహిమ నీ లోకానికి ప్రతిబింబించాలని, నీ వెలుగు నీ లోకానికి ప్రతిబింబించాలని, నీలా మహిమగా మార్చబడి నీ రాజ్యములో చేరాలని ఈ రాత్రి ఆశపడుతున్నాను.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు చేస్తున్న నీ ప్రార్థన నీ పరలోకపు తండ్రి హీస్ లిస్నింగ్ టు ఇట్. ఆయన వింటున్నాడు. యథార్థంగా చేసిన ప్రతి ప్రార్థనని ఈ రాత్రి దేవుడు వింటున్నాడు. అనేక మంది మీదకి ఆయన ఆత్మ వర్షాన్ని కుమరిస్తున్నాడు ఈ రాత్రి. God is going to pour out His Holy Spirit fire on many people. నీ చేతులెత్తి దేవుడిని అడుగు, దేవా నన్ను కూడా అభిషేకించు, నా ఆత్మీయ నేత్రాన్ని తెరువయ్యా, నీ ఆత్మీయ వరముల చేత నన్ను నింపు అయ్యా. అదే ఆత్మ చేత మోషేలాగా నన్ను నడిపించు, ఏలియాలాగా నడిపించు, యోసేపులాగా నడిపించు, దానియేలులాగా నన్ను నడిపించు అయ్యా. నీలాగా ఉండాలని, నీలాగా నడవాలని ఆశపడుతున్నానయ్యా, ఆశపడుతున్నాను. ఈ రాత్రి నన్ను నడిపించని ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాతి దేవుణ్ణి అడగండి. God is going to fulfill your desires. నీ ఆత్మ ఆశించినట్టుగా నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చబోతున్నాడు ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ హోలీ ప్రెసెన్స్. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని బట్టి నీకు వందనాలు. ప్రతి గృహము కూడా ఈ రాత్రి బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రతి బిడ్డ నింపబడాలయ్యా. దావీదు తలని నూనెతో అంటిన నా తండ్రి, నీ బిడ్డల్ని కూడా నీ ఆత్మ చేత తాకండి ఈ రాత్రి వేళ సమయంలో. ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ ఇన్ దేర్ హార్ట్స్. వారు హృదయాలు నీ ఆత్మ చేత నింపండి నాయన. లెట్ ద యంగ్ చిల్డ్రన్ ప్రొఫెసైజ్, లెట్ ద యంగ్ చిల్డ్రన్ ప్రీచ్ యువర్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అనేక మంది యవనస్తులు ఎలీషాలాగా 2 పాళ్ళ ఆత్మలు పొందుకొని బలమైన పాత్రలుగా వాడబడాలయ్యా. అభిషేకించండి, అభిషేకించండి. యెర్మీయా ప్రవక్త వలె అనేక మందిని నిలబెట్టండి ఈ రాత్రి. గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీ అగ్నిలో, నీ పరిశుద్ధాత్మలో వారికి బాప్టిజం ఇచ్చి నడిపించు నాయన. లెట్ గ్రేట్ రివైవల్ కమ్. గొప్ప ఉజ్జీవము వారి హృదయములో కలుగును కాక. ఈ రాత్రి వారి బంధకాలు తెగిపోవును గాక, వారి పరిస్థితులు తారుమారవును గాక. శత్రువా, సాతానా, వారి జీవితాల్లో నుంచి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవా, ఈ రోజు నుంచి నీ ఆత్మ చేత నీ బిడ్డల్ని నడిపించి నీ మహిమ కార్యాలు వారి జీవితంలో చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ సో ప్లీజ్ టు మీట్ యూ ఆల్. మీ అందరినీ కలుసుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను కదా. ఐ నో మీలో ఎంతోమంది మీ స్నేహితులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. ఇట్స్ నాట్ దట్ ఈ ఆన్లైన్ ప్రేయర్కి రావడం కాదు, యు ఆర్ బ్రింగింగ్ దెమ్ టు క్రైస్ట్. వారిని క్రీస్తు దగ్గర తీసుకొస్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రివార్డ్. దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్ కదా, మా యూట్యూబ్లో ఈ మెసేజ్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. యూ కెన్ షేర్ విత్ యువర్ మెంబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. ఎవ్రీ థర్స్డే అండ్ సండే 8 o'clock విల్ బీ జాయినింగ్ ఓవర్ హియర్. లాస్ట్ సండే వీ కుడెంట్ గివ్ యూ లైవ్, మేము వెళ్ళలేకపోయాము బికాజ్ వీ వర్ అవుట్ ఆఫ్ స్టేషన్. మేబీ నెక్స్ట్ సండే కూడా ఐ విల్ బీ అవుట్ ఆఫ్ స్టేషన్. సో లైవ్, యూట్యూబ్ లైవ్ ఇవ్వలేకపోవచ్చు, కానీ విల్ బీ గివింగ్ యూ ద గూగుల్ మీట్లో మేము ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర గూగుల్ మీట్ లింక్ లేనట్టయితే మా చాట్ బాక్స్లో మేము మా గూగుల్ మీట్ లింక్ ఇస్తాము. ఇప్పుడు యూ కెన్ కాపీ దట్. దాన్ని మీరు కాపీ చేసుకుని అదే లింక్ తోటి
ఎవ్రీ థర్స్డే అండ్ సండే యూ కెన్ జాయిన్. చివరిగా మీ కొరకు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ బీన్ ప్రేయింగ్ ఫర్ అస్. మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఐ నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ మాకు మెసేజెస్ పెడుతున్నారు, ప్రే ఫర్ అవర్ ప్రాబ్లమ్స్, మా పరిస్థితుల కొరకు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బిలీవ్ ఆన్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో మేము లాగ్ ఆఫ్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్. మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నాం. ఇఫ్ గాడ్ హ్యాస్ టచ్డ్ యూ, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని తాకినట్టయితే, మిమ్మల్ని దర్శించినట్టయితే తప్పక మా చాట్ బాక్స్లో మీరు మీ కమెంట్స్ని మీరు ఇవ్వచ్చు, మీ ఫీడ్బ్యాక్ను కూడా మీరు ఇవ్వచ్చు. మా వాట్సాప్ మెసేజ్లో కూడా ఆ నెంబర్ కూడా మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ప్రే ఫర్ అస్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యాలు దేవుడు చేయాలని మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.